హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన సెకండ్ సిరీస్ వచ్చేసి M1 మచాయేంగే. మన సెకండ్ సిరీస్లో 14th వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ t పవర్ n ఇంటూ f ఆఫ్ t. సో అట్లాంటి ఫార్మాట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మనము కొన్ని ఈరోజు సాల్వ్ చేద్దాము, ఈ వీడియోలో తెలుసుకుందాము, ఓకేనా? సో మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t ఇంటూ కాస్ at. సో ఇక్కడ చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t ఇంటూ కాస్ at. సో ఇది ఏ ఫార్మాట్లో ఉంది? మల్టిప్లికేషన్ బై t ఫార్మాట్లో ఉంది. అంటే ఇక్కడ మీరు కరెక్ట్ చూస్తే ఈ ఫంక్షన్తో పాటు t ఉంది, అంటే tకి కాస్ atకి మధ్యలో ఏముంది? మల్టిప్లికేషన్ ఉంది. సో ఇట్లాంటి ఫార్మాట్లో ఉన్న సమ్స్ని, ప్రాబ్లమ్స్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలి? సో చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t కాస్ at. సో మనం ఏం యూజ్ చేస్తాము? మల్టిప్లికేషన్ బై t అంటే ఈ ఫార్ములా యూజ్ చేసి. therefore లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t పవర్ n ఇంటూ f ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు -1 హోల్ పవర్ n d పవర్ n బై ds పవర్ n హోల్ f బార్ s. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో నార్మల్గా మనం ఎట్లా ప్రొసీడ్ అవుతాం? సేమ్ బేసిక్. ప్రతిసారి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఏ సమ్ స్టార్ట్ చేయాలనుకున్నా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t is equals to integral 0 to infinity e power minus st into f of t dt is equals to f bar s. ఇది మాత్రం పక్కా రాసేసుకోవాలి అంతే, రూల్ అది. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఈ సమ్ని సాల్వ్ చేద్దాం, ఓకేనా? సో ఇక్కడ మీరు కరెక్ట్ గమనిస్తే మనకి ఇక్కడ చూస్తే n ఎంత ఉంది? 1, t పవర్ 1. సో f of t ఏంది? cos at cos st. therefore లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t పవర్ 1 ఇంటూ కాస్ at ఇది ఈక్వల్స్ టు -1. సో ఈ ఫార్ములా ఉందా? ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం, మనకి ఇచ్చిన సమ్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. f ఆఫ్ t అంటే ఏంది? t పవర్ ఎంత ఉంది అవన్నీ రాసుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. therefore లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t పవర్ 1 కాస్ at ఇది ఈక్వల్స్ టు -1 హోల్ పవర్ n. n ఎంత ఉంది? 1. సో d పవర్ 1 బై ds పవర్ 1 f బార్ s. ఓకేనా? అర్థమైందా క్లియర్గా? సో నెక్స్ట్ ఏంది? మీరు కరెక్ట్ చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ at ఇది ఈక్వల్స్ టు s బై a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు f బార్ s. ఇది ఎందుకు రాసినామంటే మీరు కరెక్ట్ గమనిస్తే ఇక్కడ డిఫరెన్షియేషన్ దేనికి ఉంది? f బార్ s ఉంది. సో f బార్ s ఎంత? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ at. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t ఈజ్ నథింగ్ బట్ f బార్ s. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t ఈజ్ నథింగ్ బట్ f బార్ s. సో ఇక్కడ మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t అంటే cos at. therefore లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos at ఈజ్ ఈక్వల్స్ టు f బార్ s which is nothing but s by a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. therefore లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t పవర్ 1 ఇంటూ cos at ఈజ్ ఈక్వల్స్ టు -1 హోల్ పవర్ 1 అంటే ఎంత? -1 హోల్ పవర్ 1 -1. సో d బై ds ఆఫ్, ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకుంటే 1 తీసేసిన, ఎందుకంటే 1 ఉన్నా అక్కడ లేకపోయినా 1 అది. సో d బై ds ఆఫ్ f బార్ s ప్లేస్లో ఏం రాస్తాము? h బై a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. సో h బై a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే దీన్ని సాల్వ్ చేస్తున్నా, దీన్ని కన్సిడర్ చేసి దీన్ని సాల్వ్ చేస్తున్నా. therefore d బై ds ఆఫ్ s బై a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. సో ఇట్లాంటి వాటిని ఏం ఫంక్షన్స్ అంటాం? u బై v ఫంక్షన్స్ అంటాము. మీద ఒక ఫంక్షన్, కింద ఒక ఫంక్షన్. సో వీటిని మనం డిఫరెన్షియేట్ ఎట్లా చేస్తాం? మనకు రోల్ ఉంది. u బై v ఓల్ డాష్ అంటే ఈ రెండింటిని, 2 ఫంక్షన్స్ని డిఫరెన్షియేట్ చేయాలి ఈ ఫామ్లో ఉంటాయి, అంటే బై ఫామ్లో ఉంటాయి. ఎట్లా? u బై v ఓల్ డాష్ ఇది ఈక్వల్స్ టు vu డాష్ మైనస్ uv డాష్ బై v స్క్వేర్. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి మనము దీన్ని సాల్వ్ చేస్తాము, ఓకేనా? సో ఇప్పుడు మనకి u ఏంది? s, v ఏంది? a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. కరెక్ట్ చూడండి, us v ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. సో ఇక్కడ v స్క్వేర్ అంటే ఏంది? జస్ట్ దీన్ని స్క్వేర్ చేయడం, a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? u డాష్ ఎంత? 1. v డాష్ ఎంత? చూడండి, కరెక్ట్ చూడండి, a స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఎంత? 2s ప్లస్ a స్క్వేర్ అంటే కాన్స్టెంట్ 0. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అన్ని కనుక్కున్నా, u డాష్ కనుక్కున్నా, v డాష్ కనుక్కున్నా, v స్క్వేర్ అన్ని రాసుకున్నా, జస్ట్ ఈ ఫార్ములాలో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, d బై ds ఆఫ్ s బై స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు vu డాష్ అంటే v ఎంత మనకి? a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. u డాష్ ఎంత? 1. a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ 1 vu డాష్ అయిపోయింది మైనస్ uv డాష్. u ఎంత? u ఇంటూ s ఇంటూ v డాష్ ఎంత మనకి? 2s. s ఇంటూ 2s ప్లస్ 0 బై v స్క్వేర్ అంటే ఎంత మనకి? a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ హోల్ స్క్వేర్. a స్క్వేర్ ప్లస్ a హోల్ స్క్వేర్. ఇప్పుడు కరెక్ట్ చూడండి, a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ 1 ఎంత? a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ s ఇంటూ 2s ఎంత?
2a square. So minus into plus minus, so minus 2a square, s into 0 0, సో అది మళ్ళీ రాసుకోవట్లేను, బై a square plus a square whole square. ఇక్కడ మీరు కరెక్ట్ గమనించినట్టయితే రెండు లైక్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి, a square మైనస్ 2a square. ఇప్పుడు ఆ రెండింటిని నేను యాడ్ చేస్తున్నా. సో ప్లస్ a square మైనస్ 2a square అంటే ఏమొస్తుంది మనకి, మైనస్ a square వస్తుంది. మైనస్ a square ప్లస్ a square బై a square ప్లస్ a square whole square. సో మనకు d బై ds ఆఫ్ s బై a square ప్లస్ a square ఎంత వచ్చింది, మైనస్ a square బై a square ప్లస్ a square హోల్ స్క్వేర్. సో దాన్ని అంతా తీసుకొని వచ్చి మళ్ళీ నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చూడండి, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది, మైనస్, ఆల్రెడీ మనకు మైనస్ ఉంది కదా. సో మైనస్ ఇంటూ హోల్ బ్రాకెట్ మైనస్ a square ప్లస్ a square బై a square ప్లస్ a square హోల్ స్క్వేర్. ఈ మైనస్ని లోపల దాంతో మల్టిప్లై చేస్తున్నా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ a square మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ a square బై a square ప్లస్ a square హోల్ స్క్వేర్. సో నీట్గా అర్థమైందా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t ఇంటూ cos 18 ఎట్లా సాల్వ్ చేసినామో, సింపుల్ మల్టిప్లికేషన్ బై d ఆ ఫార్ములాని యూజ్ చేసి మనము దీన్ని సాల్వ్ చేసినాము. అర్థమైందా? సో మన నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ క్యూబ్ ఇంటూ ఈ పవర్ మైనస్ 3t. సో ఇందాక మనము టీ పవర్ ఎంత ఉండే, 1 ఉండే, కానీ ఇక్కడ మనకి ఎంత ఉంది, టీ పవర్ 3 ఉంది. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్, అందుకే ఈ ప్రాబ్లం సెలెక్ట్ చేసిన. సో ఇందులో మనం ఏంటంటే కొంచెం ప్రాసెస్ చేయాలి, అది మీకు అలవాటు చేయడానికి ఈ ప్రాబ్లం అనేది నేను చూస్ చేసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇది కూడా సేమ్ విల్ యూజ్ ద సేమ్ ఫార్ములా, మల్టిప్లికేషన్ బై టీ అనే ఫార్ములా యూజ్ చేస్తే మనము సాల్వ్ చేస్తాము. ఓకేనా? సో ఫస్ట్ చెప్పిన, ఆల్రెడీ మీకు చెప్పిన ఏ ఫార్ములాతో స్టార్ట్ చేస్తాము, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t is equals to ఇంటిగ్రల్ 0 to infinity e power minus st into f of t dt is equals to f bar s. సో మనం ఈ నెక్స్ట్ ఏంది, మనం మల్టిప్లికేషన్ బై టీ ఫార్ములాని వాడతాము. సో మల్టిప్లికేషన్ బై టీ ఫార్ములా ఏంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t పవర్ n ఇంటూ f of t is equals to -1 హోల్ పవర్ n d పవర్ n బై ds పవర్ n f బార్ s. సో ఇక్కడ మనకి n ఏంది, f of t ఏందో నీట్గా తెలుసుకుందాము ఇందులో నుంచి. సో ఇక్కడ n ఎంత ఉంది, మనకి n ఎంత ఉంది, 3 ఉంది. సో f of t ఏంది, ఇక్కడ f of t ఏంది, e పవర్ మైనస్ 3t. సో ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ బై టీ ఫార్ములాలో ఇవి సబ్స్టిట్యూట్ చేసుకుందాం. దేర్ ఫోర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t క్యూబ్ ఇంటూ e పవర్ మైనస్ 3t ఈజ్ ఈక్వల్స్ టు -1 హోల్ పవర్ n ఉంది, n ఎంత మనకి 3, -1 హోల్ పవర్ 3 d పవర్ n అంటే d క్యూబ్ బై ds పవర్ n ds క్యూబ్ హోల్ f బార్ s. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి, క్లారిటీగా చూడండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t క్యూబ్ ఇంటూ e పవర్ మైనస్ 3t ఈజ్ ఈక్వల్స్ టు -1 హోల్ క్యూబ్ d క్యూబ్ బై ds క్యూబ్ హోల్ f బార్ s. సో ఇక్కడ మనకి f బార్ ఎస్ అంటే ఏందో తెలియదు. సో మీకు ఆల్రెడీ ఈ ఫార్ములాలో చెప్పిన, అందుకే ఈ ఫార్ములా ఎంత ఇంపార్టెంటో చూడండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t is equals to f bar s. సో ఇక్కడ మనకి f of t ఏంది, e పవర్ మైనస్ 3t. దేర్ఫోర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ మైనస్ 3t is equals to ఎంత, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ మైనస్ 3t is equals to f bar s. దట్ f bar s is equal to nothing but 1 by s plus 3. మన ఫార్ములా ఏంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ మైనస్ 8 1 by s plus a. సో 1 by s plus ఏ ప్లేస్లో ఎంత ఉంది, 3 ఉంది, 3 పెట్టేసిన. సో దేర్ ఫోర్ ఎఫ్ బార్ ఎస్ ఈక్వల్స్ టు 1 by s plus 3. దేర్ ఫోర్ ఇప్పుడు మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఈ ఎఫ్ బార్ ఎస్ ప్లేస్లో మనము 1 by s plus 3 చేస్తాము. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంది, మీరు కరెక్ట్ చూడండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ నేను ఇది సాల్వ్ చేయబోతున్నా, ఏది ఇది. సో d క్యూబ్ బై ds క్యూబ్ ఆఫ్ f బార్ ఎస్ని సాల్వ్ చేస్తున్నా. సో d క్యూబ్ బై ds క్యూబ్ ఆఫ్ f బార్ ఎస్ ఇస్ నథింగ్ బట్ d క్యూబ్ బై ds క్యూబ్ ఆఫ్ 1 by s plus 3. f బార్ ఎస్ ప్లేస్లో 1 by s plus 3 సబ్స్టిట్యూట్ చేసిన. సో మనం ఇక్కడ ఎన్ని టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి, 3 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. సో నేను ఎట్లా చేస్తున్నా అంటే చూడండి, d క్యూబ్ బై ds క్యూబ్ ఆఫ్ 1 by s plus 3ని ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తున్నా అంటే ఫస్ట్ నేను ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తున్నా. చూడండి, ఒక్కసారి డిఫరెన్షియేట్ చేస్తున్నా. సో ఎట్లా, ఇది ఏ ఫార్మాట్, సేమ్ మళ్ళీ u బై v హోల్ డిఫరెన్షియల్, ఎందుకంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి, మధ్యలో బై ఉంది. సో ఏ ఫార్ములా వాడతాము, u బై v హోల్ డిఫరెన్షియల్ ఇది ఈక్వల్స్ టు vu డాష్ మైనస్ uv డాష్ బై v స్క్వేర్. సో ఆ ఫార్ములా వాడి నేను దీన్ని సాల్వ్ చేస్తా. సో మనం సింపుల్ సేమ్ పాత ప్రాసెస్ లెక్కనే v స్క్వేర్ రాసుకుంటాము, u డాష్ v డాష్. సో వీటన్నిటిని ఆల్రెడీ మనం కనుక్కొని రాసుకుంటాము. u ఎంత 1, v ఎంత s ప్లస్ 3, v స్క్వేర్ అంటే s plus 3 హోల్ స్క్వేర్. u డాష్ ఎంత, d by du of u ఎంత 1. సో సారీ,
డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ 1 ఎంత 0, ఎందుకంటే dy dx ఆఫ్ కాన్స్టెంట్ ఎంత 0. నెక్స్ట్ v డాష్ అంటే ఇది. సో ఇందులో మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే dy dx ఆఫ్ s ఎంత 1 మీ ప్లస్ dy dx ఆఫ్ కాన్స్టెంట్ ఎంత 0, అందుకే v డాష్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. ఇప్పుడు మీరు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 1 వస్తుంది. సింపుల్. ఇప్పుడు ఏంది ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో dy dx ఆఫ్ 1 బై s ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు vu డాష్ v ఎంత s ప్లస్ 3 ఇంటూ u డాష్ ఎంత 0, s ప్లస్ 3 ఇంటూ 0 మైనస్ v డాష్ ఇంటూ u, v డాష్ ఎంత 1 ఇంటూ u ఎంత 1 ఇంటూ 1 బై s ప్లస్ 3 హోల్ స్క్వేర్. సో మైనస్ 1 ఇంటూ 1 ఎంత 1 మైనస్ 1 బై s ప్లస్ 3 హోల్ స్క్వేర్. సో ఒక టైం డిఫరెన్షియేట్ అయిపోయింది. సో నాకు ఏదైతే ఒక టైం డిఫరెన్షియేట్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ ఉంటుందో దాన్ని నేను మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తా. ఓకేనా, దాన్ని మళ్ళీ నేను డిఫరెన్షియేట్ చేస్తా, మళ్ళీ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాను. సో ఇది మన ఫంక్షన్ అయిపోతుంది ఇప్పుడు. సో dy dx ఆఫ్ -1 బై s ప్లస్ 3 హోల్ స్క్వేర్. సింపుల్. మళ్ళీ అదే ఫార్ములా. u ఎంత -1, v ఎంత s ప్లస్ 3 హోల్ స్క్వేర్, v స్క్వేర్ అంటే ఇది హోల్ స్క్వేర్ అంటే s ప్లస్ 3 హోల్ స్క్వేర్. u డాష్ ఎంత కరెక్ట్ చూడండి, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0. సో v డాష్ ఎంత, ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఇది ఏ ఫార్మాట్లో ఉంది, x పవర్ n ఫార్మాట్లో ఉంది. సో dy dx ఆఫ్ x పవర్ n ఏంది, n ఇంటూ x పవర్ n మైనస్ 1, అవునా కదా. సో n అంటే ఎంత 2 ఇంటూ s ప్లస్ 3 హోల్ పవర్ n మైనస్ 1, n ఎంత 2 మైనస్ 1 అందుకే వచ్చింది. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొచ్చింది 2 ఇంటూ s ప్లస్ 3. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మళ్ళీ సేమ్ u బై v ఇంటిగ్రల్ కాబట్టి మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయడమే. దేర్ ఫోర్ u బై v డిఫరెన్షియల్ కాబట్టి ఇంటిగ్రల్ అన్నాం, సారీ. సో dy dx ఆఫ్ -1 బై s ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు s ప్లస్ 3 హోల్ స్క్వేర్. అంటే ఏం చూడండి ఫార్ములా మళ్ళీ vu డాష్ అంటే v ఎంత ఇక్కడ s ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఇంటూ u డాష్ ఎంత 0, vu డాష్ అయిపోయింది మైనస్ ఆఫ్ -1 ఎందుకు పెట్టినా ఇక్కడ మీరు కరెక్ట్ గమనించేది u -1 కాబట్టి. సో నెక్స్ట్ ఏంది uv డాష్, u ఎంత -1 ఇంటూ v డాష్ ఎంత 2 ఇంటూ s ప్లస్ 3 బై v స్క్వేర్ ఎంత s ప్లస్ 3 హోల్ స్క్వేర్. సో లాస్ట్కి ఏం మిగిలింది s ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఇంటూ 0 ఎంత 0 మైనస్ ఆఫ్ -1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ 2 ఇంటూ s ప్లస్ 3 ఎంత 2 ఇంటూ s 2s ప్లస్ 2 ఇంటూ 3 6. సో ప్లస్ 2s ప్లస్ 6 బై s ప్లస్ 3 హోల్ పవర్ 4. సో ఇప్పుడు మనం ఎన్ని టైమ్స్ డిఫరెన్షియేట్ చేసినాము, 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేసినాము. సో ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేసినాము అనుకోండి మనకు d³ బై ds³ ఆఫ్ 1 బై s ప్లస్ 3 అనేది వస్తుంది. సో మనకి ఎంత వచ్చింది ఇప్పుడు 2s ప్లస్ 6 బై s ప్లస్ 3 హోల్ పవర్ 4. సో అదే మన ఫంక్షన్ అయితే. సో దాన్ని మళ్ళీ మనం డిఫరెన్షియేట్ చేయాలి. సింపుల్. సేమ్ మళ్ళీ u బై v డిఫరెన్షియల్ ఫార్ములా, u ఎంత 2s ప్లస్ 6, v ఎంత s ప్లస్ 3 హోల్ పవర్ 4, v స్క్వేర్ ఎంత s ప్లస్ 3 హోల్ పవర్ 4 హోల్ పవర్ 2. అంటే ఏ ఫార్ములా వాడతాం మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా, a పవర్ n హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ mn. సో s ప్లస్ 3 హోల్ పవర్ 4 హోల్ పవర్ స్క్వేర్ కాబట్టి 4 ఇంటూ 2 ఎంత అయిపోతుంది 8 అయిపోతుంది. దేర్ ఫోర్ s ప్లస్ 3 హోల్ పవర్ 8. సో u డాష్ ఎంత కరెక్ట్ చూడండి, ఇది 2 ఇంటూ s అంటే దీని డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది 1 వస్తుంది. సో 2 ప్లస్ కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ ఎంత 0. నెక్స్ట్ సేమ్ v ఈజ్ ఈక్వల్స్ టు s ప్లస్ 3 హోల్ పవర్ 4 ఉంది. v డాష్ ఎంత సింపుల్ x పవర్ n ఫార్ములా యూజ్ చేసి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది 4 ఇంటూ s ప్లస్ 3 హోల్ క్యూబ్, అవునా కదా. సో సింపుల్. dy dx ఆఫ్ 2s ప్లస్ 6 బై s ప్లస్ 3 హోల్ పవర్ 4 ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవడము. vu డాష్ v ఎంత మనకి s ప్లస్ 3 హోల్ పవర్ 4 ఇంటూ u డాష్ 2 మైనస్ uv డాష్ u ఎంత మనకి 2s ప్లస్ 6 ఇంటూ v డాష్ ఎంత 4 ఇంటూ s ప్లస్ 3 హోల్ క్యూబ్ బై v స్క్వేర్ ఎంత s ప్లస్ 3 హోల్ పవర్ 8. మీరు కరెక్ట్ చూడండి ఇక్కడ s ప్లస్ 3 హోల్ పవర్ 4 మైనస్ ఇంటూ 2 మైనస్ 2s ప్లస్ 6 ఇంటూ 4 ఇంటూ s ప్లస్ 3 హోల్ క్యూబ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ టోటల్ టర్మ్లో ఇందులో s ప్లస్ 3 హోల్ క్యూబ్ కామన్ ఉంది. s ప్లస్ 3 హోల్ క్యూబ్ని బయటికి తీసుకొచ్చిన, కరెక్ట్గా గమనించండి s ప్లస్ 3 హోల్ క్యూబ్ కామన్ ఉంది, అది బయటికి తీసుకొచ్చిన. ఇప్పుడు s ప్లస్ 3 హోల్ క్యూబ్ కామన్ బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏం మిగిలిపోయింది ఈ టర్మ్లో మీరు గమనించి ఇక్కడ s ప్లస్ 3 హోల్ పవర్ 4 ఉంది. సో నేను బయటికి తీసింది మాత్రం s ప్లస్ 3 హోల్ క్యూబే. సో ఒక s ప్లస్ 3 మిగిలిపోతుంది, ఇంకేం మిగిలిపోయింది 2 మిగిలిపోయింది. దేర్ ఫోర్ 2 ఇంటూ s ప్లస్ 3 మైనస్ మీరు కరెక్ట్గా గమనించండి s ప్లస్ 3 హోల్ క్యూబ్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత మిగిలింది ఏంది 2s ప్లస్ 6 ఇంటూ 4. సో 2s ప్లస్ 6 ఇంటూ 4 రాసేసుకున్నా బై s ప్లస్ 3 హోల్ పవర్ 8, s ప్లస్ 3 హోల్ పవర్ బై 8. ఇక్కడ s ప్లస్ 3 హోల్ క్యూబ్ s ప్లస్ 3 హోల్ పవర్ 8 ఇది క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత మిగిలిపోయింది s ప్లస్ 3 హోల్ పవర్ 5 మిగిలింది, s ప్లస్ 3 హోల్ పవర్ 5 మిగిలింది. ఇది క్యాన్సిల్ చేస్తే మనకు మిగిలింది అది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా మీది సాల్వ్ చేస్తున్నా. 2s ప్లస్ 6 మైనస్ 8s మైనస్ 24. మీరు కరెక్ట్ గమనించినట్టయితే ప్లస్ 6 మైనస్ 24 ఎంత
గ్రేటర్ నెంబర్ సింబల్ ఏంది మైనస్. సో ప్లస్ మైనస్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, రెండింటిని యాడ్ చేస్తే ఫస్ట్ మనము గ్రేటర్ నెంబర్ సింబల్ పెట్టుకోవాలి అంటే మైనస్, దాని తర్వాత ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. 24 6 తీస్తే ఎంత 18, అంటే మొత్తం మనకి ఎంత వచ్చింది -18. మళ్ళీ ఇది చూడండి, ఈ రెండు లైక్ టర్మ్స్ 2s - 8s సేమ్ ఫార్ములా, రెండింటిని యాడ్ చేసి రెండింటిని యాడ్ చేయాలి. సో గ్రేటర్ నెంబర్ సింబల్ ఏంది మైనస్, రెండింటిని సబ్ట్రాక్ట్ చేయి, 8 2 తీసేస్తే ఎంత 6. సో -6s -18 బై s+3 హోల్ పవర్ 5. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నా, మీరు కరెక్ట్ చూస్తే -6ని బయటికి లాగిన అంటే కామన్ తీసిన. -6ని కామన్ తీస్తే ఏముంటుంది, సో -6ని కామన్ తీస్తే మిగిలింది ఏంది s మిగిలింది. s మైనస్, ఇక్కడ మైనస్ రావాలంటే ఇక్కడ ప్లస్ ఉండాలి, ఎందుకంటే మనకు టోటల్గా ఎంత రావాలి ఇక్కడ ఆన్సర్ -18 రావాలి. మనం ఎంత తీసినాం -6 తీసినాం. సో -6కి మనము ఎంత మల్టిప్లై చేస్తే మనకి -18 వస్తుంది, +3ని మల్టిప్లై చేస్తే 18 వస్తుంది. కావాలంటే చూడండి, -6 × +3, 6 × 3 ఎంత 18, మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్. సో మనం కామన్ అనేది జాగ్రత్తగా తీయాలి, అర్థమవుతుందా. సో -6 × s+3 బై s+3 హోల్ పవర్ 5. సో s+3 ఇందులోకి s+3 ఇందులోకి s+3 క్యాన్సిల్ చేసినాం. సో మనకు మిగిలింది ఏంది, టోటల్ లాస్ట్గా 3 times డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఆన్సర్ ఏంది, d3/ds³ -6/s+3 హోల్ పవర్ 4. సో ఇక్కడ ఏంటంటే మీకు అర్థమైందా క్లియర్గా, ఇక్కడ ఏంటంటే నాకు ప్లేస్ మిగలలేదు నెక్స్ట్ సమ్ చేయడానికి. సో నేను ఇక్కడ వరకు మీరు అంతా కాపీ చేసేసుకున్నారని అనుకుంటున్నా. సో నేను ఏం చేస్తున్నా అంటే ఏదైనా ఒక పార్ట్ని రబ్ చేసి, ఇప్పుడు నేను ఏదైనా ఒక పార్ట్ని రబ్ చేసి నా అంటే లాస్ట్కి ఇది ఎండ్ కంక్లూజన్ అక్కడ రాస్తా, ఓకేనా. సో మీకు నేను ఆల్రెడీ చెప్పినాను, మనకి కంక్లూజన్ రాయడానికి ఎక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను ఇందులో ఒక పోర్షన్ని క్లియర్ చేసి మీకు కంక్లూజన్ రాస్తా అని చెప్పిన. సో మనం ఎక్కడి వరకు చేసినాం ఇందాక, d3/ds³ -6/s+3 హోల్ పవర్ 4 అక్కడ వరకు రాసినాం. సో మనకు స్పేస్ లేదు కాబట్టి నేను ఏం చేసిన అంటే మనం ముందు సాల్వ్ చేసిన ఒక పోర్షన్ని క్లీన్ చేసి మళ్ళీ ఆన్నే రాస్తున్నా. సో చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తాము, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ p⁻³ -3t = 1/s+3 × f/s. సో d3/ds మనం ఏం చేసినాము, ఇప్పుడు దీంట్లో మనము దీంట్లో ఎక్స్ట్రీమ్లీ మీద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t⁻³ × e⁻³ -3t = -1/3 d3/ds³ ఆఫ్ f/s. సో మనం ఏం చేసినాం, ఇది సాల్వ్ చేసినాం. ఇది సాల్వ్ చేసిన తర్వాత మనకు వచ్చిన వాల్యూ ఏంది కరెక్ట్ చూడండి, d3/ds³ -6/s+3 హోల్ పవర్ 4. సో అందుకే అప్పటికే ఫుల్ స్పేస్ అంతా నిండిపోయింది కాబట్టి క్లీన్ చేసి వేరే దగ్గర వేస్తున్నాం. సింపుల్. దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిన అంటే ఈ ఈక్వేషన్లో d3/ds³ హోల్ f/s ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ e⁻³ -3t × t³ = -1/3 d3/ds³ f/s. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ of t³ × e⁻³ = -1/3 d3/ds³ ఏముంది -6/6, సో -6/s+3 హోల్ పవర్ 4. సో సింపుల్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t³ × e⁻³ = -1/3 అంటే -1 × -1 × -1 -1 × -1 ఎంత +1 +1 × -1 ఎంత -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో +6/s+3 హోల్ పవర్ 4. సో ఇప్పుడు మీరు కరెక్ట్ చూసుకున్నట్లయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t³ × e⁻³ = 6/s+3 హోల్ పవర్ 4. సో నీట్గా క్లియర్గా అర్థమైందా, ఇక్కడ మనకి t⁻³ ఉంది కాబట్టి మనం దాన్ని 3 times డిఫరెన్షియేట్ చేయాల్సి వచ్చింది. సో ఇట్లాంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇక్కడ ఫార్ములా ఒకటే, కానీ ఏంటంటే డిఫరెన్షియేషన్ జాగ్రత్తగా చేయాలి. సో మీకు ఎట్లా చేయాలి, మెథడ్ ఎట్లా చేస్తే మీకు ఈజీ అవుతుందని చెప్పడానికి ఈ సమ్ నేను చూస్ చేసుకోవాల్సి వచ్చింది. సో క్లియర్గా అర్థమైందా. సో నా వీడియోస్ ఏమైనా మీకు యూస్ఫుల్ అయినట్టు కొంచెం ఏమైనా అనిపించిందంటే తెలుసు కదా ఏం చేయాలి.